ఇవాళ కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వస్తా ఉన్నాడంట. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం 35,19,00,000 రూపాయలతోటి సత్రం దీక్షా విరమణ మండపానికి శంకుస్థాపన. 1,100 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొండగట్టు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి కొండగట్టు అంటే సెంటిమెంట్ ఉంటుంది. గతంలో వారాహి యాత్ర ఇక్కడి నుంచి చేసిండ్రు. తర్వాత ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు కూడా కొండగట్టు అంజన్న దగ్గరనే ప్రారంభం చేసిండ్రు. అంటే కొండగట్టు అంజన్న సెంటిమెంటు పవన్ కళ్యాణ్కి ఉంది. పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చింది కూడా. ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యిండు. ఆయన పార్టీ 21 స్థానాల నుంచి పోటీ చేస్తే 21 స్థానాల్లో ఆయన పార్టీ విజయం సాధించింది ఏపీలో. దీంతో తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, టీటీడీ నుంచి 35,19,00,000 రూపాయలను ఇక్కడ కొండగట్టు అంజన్న ఆలయానికి ఇవ్వడానికి ఆయన ఓకే చెప్పిండు. అదే కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళు అడిగిరట, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ చాలామంది అడిగినరట, అర్చకులు కానీ ఏమని, ఇక్కడ ఏది దీక్షా విరమణకు సంబంధించి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 1000 మంది 2,000 మంది ఒక్కసారి ఇట్లా దీక్షా విరమణ చేసేటట్టుగా ఒక హాల్ ఉంటే మంచిగుంటుంది, తర్వాత కొన్ని సత్రాలు ఉంటే మంచిగుంటాయి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిరట. రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పేసి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35,19,00,000 రూపాయలు శాంక్షన్ చేసేసి దానికి శంకుస్థాపన ఉన్నది. ఆ కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తా ఉన్నాడు కొండగట్టుకు అంజన్న దగ్గరికి.